సుబ్రహ్మణ్యుడు బ్రహ్మదేవుని పరీక్షించేందుకు ఓంకారం అంతరార్థం చెప్పమనగా చెప్పలేకపోయిన బ్రహ్మను బంధిస్తాడు. బ్రహ్మను విడిపించడానికి వచ్చిన శివుడు కూడా ప్రణవార్థాన్ని వివరించలేక ప్రణవ మంత్ర జ్ఞానాన్ని ప్రసాదించమని కోరతాడు. తనని గురువుగా అంగీకరించి తండ్రి కంటే ఉన్నత స్థానం ఇచ్చే షరతుల మీద ప్రణవ రహస్యాన్ని వివరిస్తాడు. ఆ రకంగా శివుడు కుమారుడిని తన గురువుగా అంగీకరించి తనకంటే ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఈ కథా ప్రాంతం తమిళనాడులోని స్వామి మలై క్షేత్రం. అక్కడ శివుడు శిష్యునిగా, స్కందుడు గురువుగా ఓంకారం అర్థం వివరించాడని చెబుతారు. అందుకే శివుడు కొండ క్రింద గుహలో ఉంటే సుబ్రహ్మణ్య స్వామి కొండ మీద వెలిసే ఉన్నాడు. సనాతన నిధి మా ఉచిత మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సుబ్రహ్మణ్యుడు బ్రహ్మదేవుని పరీక్షించేందుకు ఓంకారం అంతరార్థం చెప్పమనగా చెప్పలేకపోయిన బ్రహ్మను బంధిస్తాడు. బ్రహ్మను విడిపించడానికి వచ్చిన శివుడు కూడా ప్రణవార్థాన్ని వివరించలేక ప్రణవ మంత్ర జ్ఞానాన్ని ప్రసాదించమని కోరతాడు. తనని గురువుగా అంగీకరించి తండ్రి కంటే ఉన్నత స్థానం ఇచ్చే షరతుల మీద ప్రణవ రహస్యాన్ని వివరిస్తాడు. ఆ రకంగా శివుడు కుమారుడిని తన గురువుగా అంగీకరించి తనకంటే ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. ఈ కథా ప్రాంతం తమిళనాడులోని స్వామి మలై క్షేత్రం. అక్కడ శివుడు శిష్యునిగా, స్కందుడు గురువుగా ఓంకారం అర్థం వివరించాడని చెబుతారు. అందుకే శివుడు కొండ క్రింద గుహలో ఉంటే సుబ్రహ్మణ్య స్వామి కొండ మీద వెలిసే ఉన్నాడు. సనాతన నిధి మా ఉచిత మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.